తిరగబడదాం, ఎదిరిద్దాం, అవసరమైతే చెప్పుతో కొడదాం, చొక్కా పట్టుకుని నిలద్దాం. ఒక సంతోషంతో ఆనందంతో 4 మాటలు మాట్లాడినందుకు ఆమెను ఇష్టానుసారంగా పిచ్చి బూతులతోటి అంటే మీకు కూల్చటాలు నాశనాలు చేయటాలు తెలుసు కానీ పెట్టటాలు సమకూర్చడాలు అనేది మీకు తెలియదు. ప్రశ్నిస్తాను లేదా మహిళలకు నేను న్యాయం చేస్తానని చెప్పేటువంటి ఆడపిల్లల్ని మోసం చేసినా, ఆడపిల్లల్ని ఇది చేసినా, కాల్మనీ సెక్స్ రాకెట్లో ఆనాడు ఎంతోమంది ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినా, అంగన్వాడీల్ని మరి గుర్రాలెక్కి తొక్కిచ్చినా కూడా కళ్ళు లేని కబోదిగా మాత్రమే ఉన్న ఒక ఆడపిల్లని పట్టుకుని ట్రోల్ చేస్తున్నామన్న మంచి మర్యాద కూడా లేకుండా ఆ పిల్ల చావుకు కారణమయ్యారంటే మట్టి కొట్టుకోపోయే రోజులు దగ్గరకు వచ్చాయి. గీతాంజలి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు స్థలం ఇచ్చారని బయటకు వచ్చి చెప్పడం తర్వాత కొంతమంది ట్రోల్ చేసి బలంతో మరణం జరిగింది. ఎలా చూస్తారు? చాలా బాధాకరం. ఎందుకంటే ఆడపిల్లలంటేనే చాలా సెన్సిటివ్గా, చాలా ఇదిగా ఉంటారు. ఎమోషనల్లీ వారు ఎవరికైనా సరే ఈజీగా కనెక్ట్ అవ్వటం జరుగుతుంది. అలా ఈ రోజున ఇంటి సభ్యులతో సమానంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఓన్ చేసుకుంది. మా ఇంటి వ్యక్తి, మా అన్న, మా బిడ్డ, మా మేనమామ అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని ఓన్ చేసుకున్నారు. ఆ ఎగ్జైట్మెంట్లో ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు, ఎందుకంటే కొంతమేరకు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఇంటి కళ కొంతమందికి నెరవేరినప్పటికీ అసలు చాలామందికి అది నెరవేరని కలగానే ఉండిపోతే మరి వారి తనయుడిగా మరి ఇచ్చినటువంటి అధికారం 5 ఏళ్లే అయితే 5 ఏళ్లలో అద్భుతం చేసి చూపించి ప్రజలకి ఇంటి వ్యక్తి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలో మరి ఆ నెరవేరని కళ దగ్గర సుమారుగా కొన్ని ఏరియాస్ని బట్టి చూసుకుంటే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసి మరీ హక్కులు కల్పిస్తూ ఈ రోజున ప్రతి ఆడపిల్లకి అది ఒక గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడాన్ని తను ఎంతో సంతోషంతో మీడియా ద్వారా ప్రజలకి చెప్పాలి అని తను పంచుకుంటే చూడలేని, ఓర్వలేని, దిక్కుమాలిన కళ్ళు టీడీపీ, జనసేన ఇంకా ఇతరత్రా కూడా. ఒక ఆడపిల్లని పట్టుకుని ట్రోల్ చేస్తున్నామన్న మంచి మర్యాద కూడా లేకుండా ఆ పిల్ల చావుకు కారణమయ్యారంటే మట్టి కొట్టుకోపోయే రోజులు దగ్గరకు వచ్చాయి. కాబట్టే వినాశకాలే విపరీత బుద్ధి అని ఇట్లాంటి దిక్కుమాలిన పని, ఆ చచ్చిపోయిన ఆడపిల్ల ఉసురు ఈ టీడీపీకి, జనసేనకి ఇంకా వాళ్ళతో కలిసిన మిగతా వాళ్ళకు కూడా కొట్టడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా 2వసారి గొప్ప విజయంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం. ఎప్పుడైనా సరే ఏ ఆడపిల్ల ఉసురు కూడా ఎవరికి తగలకూడదు. ఇంట్లో ఆడపిల్ల బాధపడితేనే ఇంట్లో ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకోకూడదు అనేటటువంటి ఆ ఇదిని జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తూ మహిళలకి పెద్దపీట వేస్తూ ఎంతో ఉన్నతంగా ఆయన మహిళల్ని బంగారు తల్లుల్లా ఆయన చూస్తుంటే మరి వీళ్ళకి ఏం మాయరోగం వచ్చిందని చెప్పని నేను ప్రశ్నిస్తూ నిజంగా చట్టం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని దిక్కుమాలిన కమెంట్స్, దిక్కుమాలిన పోస్టింగులు చేసే ఏ వెధవనైనా, ఏ సోంబేరు మొహందాన్నైనా సరే సీరియస్గా శిక్షించాలి అని చెప్పని నేను న్యాయస్థానాన్ని అలాగే చట్టాన్ని కూడా ఈ మీడియా ద్వారా నేను 2 చేతులెత్తి నమస్కరిస్తూ నేను కోరుకుంటున్నాను. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి, షర్మిలా గారిని కూడా కొంతమంది అనేకమైన పోస్టులు అంటే వైసీపీ తరఫున ఉన్నట్టుగా టీడీపీ వాళ్ళే కూడా వైసీపీ ముసుకేసుకొని షర్మిలా గారికి జగన్మోహన్ రెడ్డి గారికి గొడవలు పెట్టడం అనేకమైన చిత్రీకరించారు. అందరిని ఎలా చూస్తారు? వీళ్ళ బ్రతుకు అదే కదా, వీళ్ళ బ్రతుకు అదే. చంద్రబాబు నాయుడికి కొంపలు కూల్చటం మాత్రమే తెలుసు, ఆనాడు ఎన్టీఆర్ గారి కుటుంబంలో చిచ్చు పెట్టాడు. తర్వాత రీసెంట్గా మన విజయవాడలోనే ఎంపీ కేశినేని నాని గారి వాళ్ళ ఇంట్లో చిచ్చులు పెట్టాడు. మరి ఇప్పుడు చూస్తేనేమో మరి ఈ ఒక ఆడపిల్ల చనిపోవడానికి కారణమయ్యాడు. నిజంగా గతంలో పుష్కరాల టైంలో 30 మందిని పొట్టన పెట్టుకున్న ఉసురు మొన్న 2019లో కనపడింది. ఇప్పుడు ఈ ఆడపిల్ల, ఈ ఒకే ఒక్క ఆడపిల్ల ఉసురు శాశ్వతంగా భూస్థాపితం అయిపోవటానికి వాళ్ళ చుట్టూ ఉసురు ఉచ్చు కంచై నిలబడుతోందని చెప్పని నేను చాలా గట్టిగా చెప్తా ఉన్నాను. ఆ కుటుంబం ఈ రోజున ఎంత బాధపడుతోందో, 2 చిన్నారుల్ని కన్నా ఆ తల్లి కోసం ఆ పిల్లలు ఎంత బాధపడుతున్నారో, వాళ్ళ ఉసురు ఎక్కడికి పోదు. చంద్రబాబు నాయుడు ఈ వయసులో నువ్వు తాతవయ్యి నువ్వు మనవడితో హాయిగా ఆడుకుంటూ కొంపలో కూర్చోకుండా
నీకెందుకు రాజకీయం, నీ మొహానికి అంత రౌడీ రాజకీయం, గోండా రాజకీయం, ఒకళ్ళని తొక్కేసి పైకొచ్చే రాజకీయమే నీ బతుక్కి. నేను ఒక్కటైతే చెప్తా ఉన్నాను, నువ్వు అడుక్కు తినిపోయే రోజులు, నువ్వు ఏదైతే మిత్రపక్షాలుగా తెచ్చుకుంటున్నావో అవి భూస్థాపితం అయిపోయే రోజులు నీ కళ్ళ ముందు దగ్గరలో ఉన్న కేవలం 45 డేస్లో నీ బతుకు ఎలా ఉంటుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూపిస్తారని చెప్పని మరి ఒక ఆడపిల్లగా చాలా బాధపడుతూ నీకు చెప్తున్న మాటలు ఇవి. సార్ మరి ఇంత జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి పార్టీ పెట్టారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాడు అంటే, గతంలో ఏదైనా చంద్రబాబు నాయుడు తరపున కానీ వాళ్ళ తరపున ఏమైనా జరిగిన రియాక్ట్ అయినా సభ్య సమాజంలో ఒక స్త్రీకి జరిగినటువంటి అన్యాయాన్ని బీసీ సమాజానికి జరిగినటువంటి ఆ స్త్రీకి ఎందుకు ప్రశ్నించట్లేదు? చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆడపిల్లల్ని మోసం చేసినా, ఆడపిల్లల్ని ఇది చేసినా, కాల్మనీ సెక్స్ రాకెట్లో ఆనాడు ఎంతోమంది ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినా, అంగన్వాడీల్ని మరి గుర్రాలెక్కి తొక్కిచ్చినా కూడా కళ్ళు లేని కబోదిగా మాత్రమే ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఈనాడు కూడా అలాగే ఉంటున్నాడు. ఇతనికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ మంచి చేసినా కూడా చెడు మాత్రమే కనపడుతుంది. టీడీపీ దరిద్రం చేసి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నా కూడా మంచే కనపడేటటువంటి కలర్ ఫోబియా అనేది ఒకటి పవన్ కళ్యాణ్కు ఉంది. ఆ కలర్ ఫోబియా ఉండటం వల్లే అతనికి 24 నెంబర్ 175గా కనపడతా ఉందేమో. పాపం ఆ లెక్కలో భుజాలు ఇదే చేసుకుంటున్నాడు. దాదాపుగా 145 సీట్లు టీడీపీ వాళ్ళే తీసుకుంటున్నారు. నువ్వు పెద్ద చెంచా గడివని వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. వాళ్ళు నీతో వాళ్ళకి పని ఏంటి? రేపొద్దున నువ్వు ఓడిపోయినా కూడా వాళ్ళ వల్లే ఓడిపోతావు. నీతో వాళ్ళకి ఇంత కూడా అవసరం లే. సవాసేరులో బోర్డు పరాచకం అంటారు చూసావా, నువ్వు అట్లాగా. ఆయన చంద్రబాబు నాయుడు తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక నువ్వు. ఇంతకు మించి నువ్వు దిగజారిపోలేవు. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడగలిగే నాయకుడు అంటారు. కానీ చంద్రబాబు నాయుడికి ఊడిగం చేయటానికే నువ్వు పార్టీ పెట్టి, ఊడిగం చేయటానికే జనసేన కార్యకర్తలను అవమానపరచడానికే నువ్వు ఉన్నావంటే నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అని తెలియజేస్తూ, తిన్నంగా సినిమాలైనా సరిగ్గా చేసుకో. నువ్వు చేసే ఈ దిక్కుమాలిన రాజకీయం వల్ల నీకున్న అభిమానులు కూడా పోతా ఉన్నారు. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్ ఒక స్టార్గా నిన్ను అభిమానించే వాళ్ళలో మేము కూడా ఉన్నాం. ఈ రోజున సిగ్గుతో తల ఉంచుకుంటున్నాం, నీలాంటోడు ఆ రాజకీయంలోకి వచ్చి చండాలం చేస్తున్నాడని చెప్పని. ఒక్కటైతే వాస్తవం, పవన్ కళ్యాణ్కి రాజకీయాలు సరిపడవు. అతను ఒకళ్ళ జెండాలు మోయడానికి పనికొస్తాడు. అంటే ఈ రాష్ట్రంలో వాలంటీర్ సేవని ఎంతో అద్భుతంగా పేద ప్రజలు దగ్గర చేర్చుకుంటున్నారు వాలంటీర్ని. కానీ అదే వాలంటీర్ని హ్యూమన్ ట్రాపింగ్ చేస్తున్నారని చెప్పి ఏమి లెక్కపత్రాలు లేకుండా మాట్లాడిన ఆయన ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అదే కదా చెప్పేది. అన్ని నీతులన్నీ అతనే చెప్తాడు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని మీద ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియనటువంటి, వదిలేండి, విచక్షణ లేనటువంటి వ్యక్తి. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడితే మా నోటికి పాపం వస్తుంది. గీతాంజలి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇల్లు స్థలం, నా డ్రీమ్ నెరవేరిందని చెప్పి బయటకు వచ్చి చెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఎలా చూస్తారు? ఇవాళ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మహిళా పేరు మీద ఇళ్ల పట్టా ఇచ్చారో ఆ ఇళ్ల పట్టాను గత 2 రోజుల కాలంలో అమ్మాయి సంతోషంగా తెనాలి ఎమ్మెల్యే గారి చేతుల మీద తీసుకుంది. అదేదైతే ఆవిడ ఫేస్బుక్లో హల్చల్ చేసినటువంటి ప్రయత్నాలు చేసేటువంటి తెలుగుదేశం పార్టీలు కానివ్వండి, జనసేనకులు కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇళ్ల పట్టా ఇస్తే మీరు దీన్ని కించపరిచే విధంగా ఆ అమ్మాయిని ఈరోజు మన మధ్య లేకపోవడం అనేటువంటిది కూడా చాలా బాధాకరం. ఏదైతే ఆ మహిళలను ట్రోల్ చేశారో వాళ్ళందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, పోలీసు వారు వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే అజయ్ సజ్జా అన్నవాడు గతంలో ఎంతోమంది మహిళల పేర్ల మీద మహిళల వేరే యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి, లేకపోతే ఫేస్బుక్లో కానివ్వండి, వాళ్ళ పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి చాలా దారుణంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, పోలీసు వారందరికీ కూడా మా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకుంటారు. ఆ మహిళకి, ఆ కుటుంబానికి న్యాయం చేసే దిశగా మేమందరం కూడా ముందుకెళ్తాం. మేడం, ఏదో చూస్తున్నారు, గతంలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి షర్మిల గారి మధ్యన కూడా ఇలాంటి సన్నివేశాలు యూట్యూబ్ ద్వారానే, అదే కొన్ని సోషల్ మీడియా ద్వారా గొడవలు పెట్టడం కానీ చిచ్చులు పెట్టడం ప్రయత్నం చేశారు. ఎలా చూస్తారు? అదే చెప్తున్నాం కదా, ఎందుకంటే ఇది వీళ్ళు కూడా అలాగే దొరుకుతారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే దిశ యాప్ ద్వారా మహిళలకు భద్రత కల్పించాలనేటువంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారో ఆ కార్యక్రమంలోనే దీన్ని కూడా దిశ చట్టానికి ఎవడైతే ఇంకా రానున్న రోజుల్లో ఇలాంటివన్నీ కూడా జరగకుండా చేసేటువంటి ప్రయత్నాలు అయితే మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేడం, కొంతమంది ఇప్పుడు పార్టీ పెట్టారు, ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సంఘటన జరిగినా కూడా ప్రశ్నించడం కారణం ఏంటి? మరి అదే కదా, ప్రజలకి ఆయన ఏం మెసేజ్ ఇస్తున్నాడో అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రశ్నిస్తాను లేదా మహిళలకి నేను న్యాయం చేస్తానని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్కి ఈరోజు ఇంతవరకు ఆ అమ్మాయి జరిగి 24 గంటలు అవుతుంది, ఆయన రెస్పాండ్ అవ్వాల అంటే మీ జన సైకులు దీనిలో ఉన్నటువంటి పాత్ర ఉన్నారటువంటి మీరు మాట్లాడలేదని అడుగుతా ఉన్నారు ప్రజలందరూ కూడా.
ఎవరైతే టీడీపీ విజయ్ సజ్జా అన్నోడికి అలాగే కొంతమంది జనసేన నాయకులు పెట్టినటువంటి పోస్టులకి కఠినంగా శిక్ష పడేటువంటి ఏర్పాట్లు కూడా చేయబోతాం. రాయపాటి అరుణనే కూడా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆమె మీద దాడి చేయడం జరిగింది. అయినా సరే ఆమె పార్టీ కార్యకర్త ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఆమె ఆ పార్టీకి ఉన్నటువంటి ఒక ఆమెను కూడా దాడి చేస్తే ప్రశ్నించడం లేదు. కానీ అదే కదా ప్రతిదీ కూడా మా పోలీసు పర్యవేక్షణలో ఏం జరుగుతున్నటువంటి అబ్జర్వేషన్లో ఉన్నామో. రానున్న రోజుల్లో డెఫినెట్గా ఏదైతే ఇట్లాంటి మృగాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా కఠినటువంటి శిక్షలు వేస్తామని కూడా తెలియజేస్తాం. మేడం, ఇప్పుడు కొంతమంది మీడియా ముందు మాట్లాడడానికి కొంతమంది భయపడుతున్నారు. అలాంటి వారికి ఎలాంటి సందేశం? దయచేసి ఏ మహిళ కూడా మీరు ఇట్లాంటి ట్రోల్స్ కానివ్వండి ఇలాంటి వాటికి కూడా భయపడొద్దని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దిశ చట్టం తీసుకొచ్చి ప్రతి ఒక్క మహిళకి కూడా భరోసా ఇచ్చేటువంటి ప్రభుత్వం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఎవరు అధైర్యపడద్దు, ధైర్యంగా ముందుకెళ్ళండి. ఏదున్నా కానీ మనకి వ్యవస్థలు ఉన్నాయి, ఆ వ్యవస్థల ద్వారా ముందుకెళ్ళినట్లయితే మీకు న్యాయం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాం. గీతాంజలి గారు ఇల్లు స్థలం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీ అని నా డ్రీమ్ నెరవేరిందని చెప్పి మీడియా ముందు చెప్పడం జరిగింది. దాన్ని ట్రోల్ చేయడం జరిగింది. బలవంతంగా మరణం జరిగింది. గీతాంజలి ఒక బీసీ మహిళని పొట్టన పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా. కేవలం అమ్మఒడి పథకాలు లాంటి పథకాలతో పాటు నాకు ఇళ్ల పట్టా కూడా వచ్చింది అనేటటువంటి ఒక సంతోషంతో ఆనందంతో 4 మాటలు మాట్లాడినందుకు ఆమెను ఇష్టానుసారంగా పిచ్చి బూతులతోటి తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా ఆమె పైన ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయడం వల్ల ఆమె మనస్తాపం చెంది ఈ రోజున ఆత్మహత్య చేసుకుని చివరికి 2 రోజులు మృత్యుతో పోరాడి మరణించింది. 2 చిన్న బిడ్డలు ఉన్నటువంటి తల్లి ఆమె ప్రాణం తీసుకున్నారు. ఆ కుటుంబాన్ని దిక్కులేని కుటుంబం చేశారు. దానికి ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఒక పార్టీ నాయకురాలు కూడా కాదు ఆమె, కనీసం ఒక లబ్ధిదారు సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు ప్రజల మీద కూడా ఈ రకమైనటువంటి కక్ష, ప్రజల మీద కూడా ఈ రకమైనటువంటి దాడి చేసేటటువంటి రాజకీయ పార్టీల్ని మనం ఈ రోజున చూస్తూ ఉన్నాం. ఈ ఘటన అందరూ కూడా ఖండించాల్సినటువంటిదే. ఇవాళ సోషల్ మీడియా ద్వారా మహిళల ప్రాణాలని బలిగొనేటటువంటి స్థితికి రాజకీయాలు వచ్చినాయి అంటే దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. ప్రభుత్వం పూర్తిగా అండగా నిలబడుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా తీవ్రంగా ఈ ఘటన పట్ల స్పందించారు. ఆ కుటుంబానికి పూర్తిగా సహాయం అందించడంతో పాటు అండదండగా ఉంటామని చెప్పడంతో పాటు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలనేటటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సందేశం. మేడం, మహిళా చైర్పర్సన్గా ఇప్పుడు రాబోయే రోజులు చాలా మంది లబ్ధిదారులు చెప్పే మీడియా ముందు చెప్పడానికి భయపడుతున్నారు. మీరు ఎలాంటి సందేశం? ఖచ్చితంగా ఎవరు కూడా భయపడొద్దండి. ఈ పిచ్చి కూతల ట్రోల్స్కి లేకపోతే వాళ్ళకి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయొద్దు. ధైర్యంగా ఎదుర్కొందాం. చనిపోయేటటువంటి పరిస్థితులు ఎవరు కూడా అట్లా కనీసం కూడా అనుకోవద్దు. పిచ్చి కుక్కలు కరిస్తేనో లేకపోతే పిచ్చి కుక్కలు మురిగితేనో ఈరోజు భయపడి మనం ఇళ్లలో ఉండొద్దండి. ఇట్లాంటి వాటిని చాలా తేలిగ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలు వాళ్ళకి కించపరుస్తున్నాం అనేటటువంటి ఒక ఆత్మన్యూన్యత భావం కానీ లేకపోతే ఒక కుంచుకుపోయేటటువంటి ఆ పరిస్థితిని కానీ తెచ్చుకోవద్దు. తిరగబడదాం, ఎదిరిద్దాం, అవసరమైతే చెప్పుతో కొడదాం, చొక్కా పట్టుకొని నిలద్దాం తప్ప వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ మాటలకి ఇదైపోయి పిల్లలని భర్తని అందరినీ వదిలేసి ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితికి మాత్రం దయచేసి ఎవరు కూడా పాల్పడవద్దని మనం చేస్తున్నాం. ప్రశిక్షణ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కూడా ఇలాంటి సందేశం ఎలాంటి సంఘటన జరిగినా కూడా ఒక్క నోరు మేర్పడ కారణం ఏంటన్నారు? రాష్ట్రంలో మొట్టమొదటగా ఒక మహిళ సోషల్ మీడియా ట్రోలింగ్కి గురయ్యి ఆత్మహత్య చేసుకుంటే దీనిపైన స్పందించకపోతే రాజకీయ పార్టీలకి అర్థం లేదు. ప్రతి రాజకీయ పార్టీ అధినేత ఈ ఘటన పట్ల స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తున్నారు కదా, గీతాంజలి మేడం గారు ఇప్పుడు నాకు ఇల్లు స్థలం వచ్చిందని చెప్పి ఒక మీడియా ఒక యూట్యూబ్ ఛానల్ మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. ఆనందాన్ని వ్యక్తపరిచింది జరిగింది. కానీ ఆమెను ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని 5 రూపాయలు అని చెప్పి కొంతమంది ట్యాగ్ చేసి వీడియోలు పెట్టడం కానీ ఆమెను విమర్శించడం జరిగింది సోషల్ మీడియా ద్వారా. ఆమెను బలమైన మరణం జరిగింది. ఎలా చూస్తారు ఈ పరిణామం? అంటే సోషల్ మీడియా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు చండాలమైన కామెంట్స్ పెడతాం అనేది వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉన్న విషయమే. ఇప్పుడు ఆవిడ గురించి మాట్లాడాలి అని అంటే తనకి పథకాలు వచ్చినాయి అని మరి ఈడ్స్తో చేశారా లేకపోతే మేము చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చూడలేక చేశారా అనేది ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన బాబుగారు సొమ్ము తీసుకొచ్చి ఏమి ఇవ్వాల, అర్థమైందా? ఇవాళ ప్రజల సొమ్ము తీసుకొని ప్రజలకే ఆ ఆసరాగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున నిలబడి పథకాలు అనేది ఈ రోజున అమలు చేయడం జరుగుతుంది. ఇవాళ మీరు పథకాలు తీసుకున్న వాళ్ళు హీనంగా ట్రోల్ చేస్తున్నారంటే తప్పకోకుండా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ రోజున గుళ్ళు కూల్చి ఈ రోజున తర్వాత అధికారం పోగొట్టుకున్నారు. అంటే మీకు కూల్చటాలు నాశనాలు చేయటాలు తెలుసు కానీ పెట్టటాలు సమకూర్చటాలు అనేది మీకు తెలియదు. దయచేసి రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. మీరు ఒక విషయం చెప్పాలంటే ఇవాళ పవన్
కళ్యాణ్ గారిని ఒక 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 ఆర్టిస్ట్గా వాడుకుంటూ అతన్ని మభ్యపెట్టి ఇవాళ 24 సీట్లు ఇచ్చి 24 సీట్లలో కూడా 4 సీట్లు తీసేసి 20 సీట్లు ఆయన మొహాన్ని కొట్టావంటే ఇంకా నువ్వు చేసే నీచమైన రాజకీయం పవన్ కళ్యాణ్ గారు గమనించట్లేదంటే ప్రజలు మాత్రం తప్పకుండా గమనిస్తున్నారు. ఎందుకంటే 175 సీట్లలో నీ ముఖానికి 24 సీట్ల వరకే ఇచ్చావంటే ఇవాళ అంటే ఆయన స్థాయి ఏంటని చెప్పేసి నువ్వు ఇచ్చావు. పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు తెలుసుకునే టయానికి ఆయన ఎంపర్లాడి స్టేషన్కి ఆయనకి జైలుకి వెళ్ళి నేనే పొత్తు పెట్టుకుంటా అని చెప్పేసి ఎగబడి పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఇవాళ ఉన్నాడు. కానీ ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ ఆలోచించి ఇవాళ మీడియా అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు ఎంతో డెవలప్మెంట్ అయింది కాబట్టి అందరిని అర్థం చేసుకోబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఇవాళ కాపు కమ్యూనిటీ ఉంది, కాపు నాయకులు ఉన్నారు. రేపు ముద్రగడ్డ పద్మనాభం గారు రాబోతున్నారు. అలాగే అసెంబ్లీ సీట్లు చూస్తే కాపులకు ఎన్నో ఇచ్చారు. రేపటి రాబోయే కాలంలో కూడా కాపులకి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టే స్థాయి సత్తా ఒక జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. దయచేసి నేను కాపు మిత్రులందరికీ నేను ఒకటే కోరుకుంటున్నా, ఇవాళ మీరు ఈ పవన్ కళ్యాణ్ గారు అలాగే వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి మాటలు విని మీరు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి ఓటు వేయొద్దని, వైఎస్ఆర్సీపీకి వేయమని. ఎందుకంటే మనకి ఒక ముద్ద పెట్టినోడికి 4 ముద్దలు పెడతాం మన ఆంధ్రప్రదేశ్లో అలవాటు ఉంది. మనం ఇన్ని పథకాలు తీసుకుంటే కాపు మిత్రులు నెలకు 15,000 చొప్పున ఇవాళ 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే ఏ ఒక్కడో కూడా చంద్రబాబు నాయుడు ఏ ఒక్క రూపాయి అతను చేస్తే ఇవ్వడం మనకు తెలియదు. కేవలం ఎలక్షన్ ముందు ఓట్లు కొనుక్కోవడానికి ఉప్పు కారం టైపులో పసుపు కుంకం వేసి మన మొహాన్ని కొట్టి వెళ్ళాడు. దయచేసి ఎవరు కూడా మిస్గైడ్ చేయకోకుండా మన వాళ్ళందరినీ కూడా తప్పకోకుండా ఇవాళ మన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తే అందరూ కూడా రాష్ట్రం అంత చక్కగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను.